హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లో 6th పార్ట్గా వచ్చిన బ్లడ్ లైన్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. చాలామందికి ఈ సిరీస్ గురించి బాగా ఐడియా ఉండుంటుంది. సో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే 1968లో కథ మొదలవుతుంది. ఆ రోజుల్లో స్కై వ్యూ అనే ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ని కట్టి ఉంటారు. పాల్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ఐరిస్ని స్కై వ్యూ దగ్గరికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇవ్వడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కై వ్యూ కింద ఉన్న ఫౌంటైన్లో కాయిన్స్ ఉంటాయి. ఒక పిల్లాడు వాటిని తీసుకుంటుండగా సెక్యూరిటీ వాడిని అరిచి ఆ కాయిన్స్ తీసుకోకు, వాటిని బ్యాడ్ లక్గా చూస్తారని చెప్తాడు. బట్ ఆ పిల్లాడు అప్పటికే కొన్ని కాయిన్స్ని తీసేసుకుని ఉంటాడు. కట్ చేస్తే పాల్ అండ్ ఐరిస్ స్కై వ్యూ దగ్గర ఒక ఫోటోని దిగి అందరితో పాటు కలిసి లిఫ్ట్లో పైకి వెళ్తారు. స్కై వ్యూ పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడే అందరూ తినడం, తాగడం, డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. కట్ చేస్తే పాల్ ఐరిస్ని స్కై వ్యూ టాప్కి తీసుకుని వెళ్ళి అక్కడ తనకి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఐరిస్ తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పాల్కి చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కింద ఫౌంటైన్లో కాయిన్స్ తీసుకున్న పిల్లాడు కూడా పైకి వచ్చి పైనుంచి కాయిన్స్ని కిందికి వేస్తుంటాడు. వాడలా కిందికి కాయిన్స్ విసిరేస్తుండగా ఒక కాయిన్ ఫ్యాన్ గాలి వల్ల తిరిగి స్కై వ్యూ లోపలికే వెళ్ళిపోతుంది. ఆ కాయిన్ వల్ల స్కై వ్యూ లోపల ఉన్న కన్స్ట్రక్షన్ కొంచెం కొంచెంగా దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. రెస్టారెంట్లో అందరూ డ్యాన్సులు వేస్తుండడంతో పాల్ అండ్ ఐరిస్ కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రెస్టారెంట్ ఫ్లోర్ అంతా కూడా గ్లాస్తో కట్టి ఉంటారు. అప్పటికే ఆ ఫ్లోర్ క్రాక్ ఇచ్చి ఉంటుంది. మరోవైపు ఆ కాయిన్ వల్ల కన్స్ట్రక్షన్ యొక్క బోల్ట్లు ఊడిపోతుంటాయి. వీళ్ళు వేసే డ్యాన్స్ల వల్ల గ్లాస్ ఫ్లోర్ అంతా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి చాలామంది కింద పడి చనిపోతారు. వాళ్లతో పాటు పాల్ కూడా కింద పడి చనిపోతాడు. ఆ సమయంలో రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో అంతా గందరగోళం అయిపోతుంది. చాలామంది చనిపోతుంటారు. కన్స్ట్రక్షన్ కూడా సగం విరిగి కింద పడిపోతుంది. కాయిన్ వేసిన పిల్లాడు ఎలాగోలా తప్పించుకుని కిందకి వస్తాడు. బట్ వాడి మీద పియానో పడడంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఇక ఫైనల్గా ఐరిస్ ఒక్కతే పైన మిగిలిపోతుంది. అప్పుడు తనకి ఒక బాబు కనిపిస్తాడు. ఈ బాబు సింగింగ్ గ్రూప్లోని ఒక ఆవిడ కొడుకనమాట. ఐరిస్ వాణ్ణి అక్కడి నుండి తన దగ్గరికి తెచ్చేసుకుంటుంది. బట్ ఈలోగా కన్స్ట్రక్షన్ మొత్తం కింద పడిపోతూ చివరికి ఐరిస్ అండ్ ఆ బాబు కూడా కింద పడి చనిపోతారు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇప్పుడు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ స్టెఫనీ అనే అమ్మాయికి కలలో కనిపించి భయంతో గట్టిగా అరుస్తుంది. తనకి 2 monthsగా ఇదే కళ రిపీటెడ్గా వస్తుండడంతో ఇంటికి వెళ్ళి అసలు ఈ కళ ఎందుకు వస్తుంది, కలలో తన గ్రాండ్ మదర్ ఎందుకు కనిపిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజానికి ఈ కళలో కనిపించిన ఐరిస్ అనే అమ్మాయి ఎవరో కాదు, స్టెఫనీ యొక్క గ్రాండ్ మదరే. కట్ చేస్తే స్టెఫనీ ఇంటికి వచ్చేసి తన తమ్ముడు చార్లీతో కలిసి తన అంకులైన హోవర్డ్ ఇంటికి వెళ్తుంది. స్టెఫనీ హోవర్డ్తో నేను ఐరిస్ అమ్మమ్మ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ మధ్య నాకు తన గురించి పీడకలలు వస్తున్నాయని తన కలలో కనిపించిన ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. బట్ హావర్డ్ మాత్రం అసలు ఐరిస్ గురించి మాట్లాడడానికి ఇష్టపడడు. మీ నానమ్మ ఒక పిచ్చి పట్టిన ముసలామ. మీ తాతయ్య చనిపోయిన తర్వాత ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. మీ అమ్మ డార్లిన్ జీవితం పాడైపోవడానికి కారణం కూడా మీ అమ్మమ్మే. తను మమ్మల్ని ఇంట్లోనే బంధించి మేము ఎంత దారుణంగా చనిపోతామో చెప్పి చాలా భయపెట్టేది. అందుకే ఆమెకు దూరంగా వచ్చేసాం. నువ్వు ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి హావర్డ్ వెళ్ళిపోతాడు. స్టెఫనీ తన ఆంట్ బ్రెండాతో ప్లీజ్ మీరైనా నాకు సహాయం చేయండి, ఈ కల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నానని బాధపడుతుంది. తను అలా బాధపడడం చూడలేక బ్రెండా స్టెఫనీకి ఐరిస్ రాసిన ఉత్తరాల గురించి చెప్తుంది. ఇక స్టెఫనీ ఆ ఉత్తరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తన గ్రాండ్ మదర్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ ఉత్తరాల మీద ఉన్న అడ్రస్ని చూసి స్టెఫనీ వెంటనే ఆమె దగ్గరికి బయలుదేరుతుంది. ఐరిస్ ప్రస్తుతం ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక చిన్న క్యాబిన్లో నివసిస్తుంటుంది. బట్ ఆ క్యాబిన్ మొత్తాన్ని చావు నుంచి తప్పించుకునేలాగా చాలా ప్రొటెక్టివ్గా కట్టుకుని ఉంటుంది. స్టెఫనీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కెమెరాస్లో నేను నీ మనవరాలు స్టెఫనీని అని చెప్తుంది. అది విన్న ఐరిస్ నీ సెల్ ఫోన్ అండ్ కార్ కీస్ బయటే పెట్టిరా అని చెప్పడంతో తను వాటిని బయటే పెట్టేస్తుంది. ఐరిస్ గేట్ ఓపెన్ చేయడంతో స్టెఫనీ లోపలికి వెళ్తుంది. స్టెఫనీ ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసే సమయంలో బయట ఒక సిలిండర్ కింద పడుతుంది. ఐరిస్ ఆల్మోస్ట్ 20 yearsగా ఇదే క్యాబిన్లో ఒంటరిగా జీవిస్తుంటుంది. తను అసలు క్యాబిన్ దాటి బయటికి రాదు. సో తను స్టెఫనీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ అమ్మ డార్లిన్ ఎలా ఉందని అడుగుతుంది. దానికి స్టెఫనీ నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్తుంది. అండ్ స్టెఫనీ ఐరిస్తో తనకు వచ్చిన కల గురించి చెప్తుంది. దానికి ఐరిస్ అవును, ఆ రోజు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండాల్సింది. బట్ అదంతా నాకు ముందే విజన్స్లో కనిపించింది. అందువల్ల నేను ఆ పిల్లాన్ని కాయిన్ వేయకుండా ఆపేసి వాడి దగ్గర నుంచి దాన్ని లాగేసుకున్నాను. ఆ తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఫ్లోర్ అంతా క్రాక్ ఇచ్చింది. ఎవరూ డ్యాన్స్ వేయొద్దని చెప్పడంతో అందరూ డ్యాన్స్ వేయడం ఆపేశారు. అలా ఆ ప్రమాదం జరగకుండా ఆపడంతో అందరూ బతికిపోయారు. బట్ చావు మాత్రం వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్ళి మరీ చంపేసింది. వాళ్ళకి పిల్లలు పుట్టుంటే ఆ పిల్లల్ని కూడా చంపేసింది. మ్యాక్సిమం ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారు. నేను మాత్రం చావు నుంచి తప్పించుకోవడానికి ప్రతి పాసిబిలిటీని కనిపెట్టాను. నేను క్యాబిన్ దాటి రావట్లేదని, నన్ను చంపే మార్గం దానికి తెలియక చావు నాకు క్యాన్సర్ రూపంలో వచ్చింది.
నేను ఇంకెన్ని రోజులు బతుకుతానో నాకు తెలీదు. నేను చనిపోతాను కాబట్టి ప్రమాదాలను చూసే శక్తి నీకు వచ్చుండొచ్చేమో, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి నేను చేసిన రీసెర్చ్ అంతా నేర్చుకోమని స్టెఫనీతో అంటది. ఐరిస్ మాటలు అండ్ ఆమె బిహేవియర్ని చూసి స్టెఫనీకి కొంచెం భయం వేసి నేను నీ దగ్గరికి మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా ఐరిస్ తనతో నేను ఇంకెన్ని రోజులు బతుకుతానో నాకు తెలీదు, మన ఫ్యామిలీని చావు వెంటాడుతోంది, అందువల్ల నువ్వు ఖచ్చితంగా నా రీసెర్చ్ గురించి నేర్చుకోవాలని బలవంతం చేయడంతో స్టెఫనీ వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. తను గాని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే ఖచ్చితంగా చనిపోతానని ఐరిస్కి తెలుసు. బట్ తన ఫ్యామిలీ సేఫ్గా ఉండడం కోసం ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టి స్టెఫనీకి ఆ బుక్ని ఇస్తుంది. ఎంత చెప్పినా స్టెఫనీ తన మాటల్ని నమ్మడం లేదని ఐరిస్ స్టెఫనీకి నమ్మకం వచ్చేలా చేయాలని 1 మినిట్ బయటే నిలబడుతుంది. బికాజ్ తను ఏ విధంగా చనిపోతుందో కూడా ఐరిస్కి తెలుసు. ఐరిస్ స్టెఫనీతో కొన్ని విషయాలు చెప్తే నమ్మరు, చూస్తేనే నమ్ముతారని అంటది. వెంటనే గాలికి విండ్ కింద పడి సిలిండర్కి తగిలి స్పీడ్గా వచ్చి ఐరిస్ తలలో దిగడంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఆమె చావుని అంత దగ్గరగా చూసిన స్టెఫనీకి బాగా భయం వేస్తుంది. కట్ చేస్తే ఐరిస్కి అంత్యక్రియలు చేస్తుండగా అక్కడికి డార్లిన్ వస్తుంది. ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయిందని స్టెఫనీకి డార్లిన్ మీద చాలా కోపం ఉంటుంది. సో తను ఆమెతో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఐరిస్ చెప్పిన విషయాల గురించి స్టెఫనీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఐరిస్ చనిపోయిన బాధాకరమైన విషయం నుంచి బయటపడాలని పార్టీ చేసుకుంటుంటారు. స్టెఫనీ ఐరిస్ ఇచ్చిన బుక్ని చూస్తుండగా తన ఫ్యామిలీకి ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమవుతుంది. వాళ్ళని అలర్ట్ చేయడం కోసం తను వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాళ్ళు అసలు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక తనే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తనక్కడికి రావడంతో హావర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడు అతని కాలులో ఒక గ్లాస్ ముక్క గుచ్చుకుంటుంది. దానివల్ల అతను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. అప్పటికే గ్రాస్ కటింగ్ వెహికల్ యాక్టివేట్ అయ్యుండి అది అతని ముఖం మీద పడడంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఆ ఇన్సిడెంట్ని చూసి ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడిపోతారు. నెక్స్ట్ సీన్లో స్టెఫనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంటికి పిలిచి ఐరిస్ తనతో చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. బట్ వాళ్ళు మాత్రం హావర్డ్ చనిపోయిన బాధలో ఉండి స్టెఫనీ చెప్పే మాటల్ని నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్టెఫనీ ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ చనిపోయేది హావర్డ్ యొక్క పెద్ద కొడుకు ఎరిక్. ఎరిక్ టాటూ షాప్లో ఉండగా నువ్వు బానే ఉన్నావా అని స్టెఫనీ వాడికి మెసేజ్ చేస్తుంది. కానీ వాడు మాత్రం రూడ్గా రిప్లై ఇస్తాడు. ఎరిక్కి తన ఫాదర్ గుర్తు రావడంతో వాడికి కొంచెం బాధేసి తన చేతి మీద డాడ్ అని టాటూను వేసుకుంటాడు. ఎరిక్ నోస్కి ఒక రింగ్ ఉంటుంది. ఆ టాటూ షాప్లో ఉన్న ఫ్యాన్ దగ్గర కూడా కొన్ని చైన్స్ స్లాబ్కి అటాచ్ చేసి ఉంటారు. అన్ఫార్చునేట్గా వాటిలో ఒక చైన్ ఊడిపోయి ఆ చైన్ రింగ్ ఎరిక్ నోస్ రింగ్కి అటాచ్ అవుతుంది. ఫ్యాన్ తిరుగుతుండడం వల్ల ఆ చైన్ రాడ్కి చుట్టుకుంటూ ఉంటుంది. సో ఎరిక్ ఫాస్ట్గా దాన్ని తీసేయాలని ట్రై చేస్తుంటాడు. వాడు దాన్ని తీసే సమయంలో అన్ఫార్చునేట్గా షాప్లో ఉన్న ఫ్యూయల్ కింద పడి మంటలు చెలరేగుతాయి. ఫైనల్గా ఆ చైన్ని వాడు తీసేస్తాడు. బట్ కాలు స్లిప్ అయ్యి మంటల్లో పడిపోతాడు. ఆ షాప్ మొత్తం మంటల్లో కాలిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఎన్నిసార్లు ఎరిక్కి ఫోన్ చేసినా సరే ఎరిక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతుండడంతో స్టెఫనీ చార్లీని తీసుకుని ఎరిక్ సేఫ్గా ఉన్నాడా లేదా అని చూడడం కోసం బయలుదేరుతుంది. దారిలో ఉండగా వాళ్ళకి టాటూ షాప్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిందని తెలుస్తుంది. ఎరిక్ చనిపోయాడేమో అని ఇద్దరు బాగా టెన్షన్ పడతారు. బట్ ఎరిక్ మాత్రం చాలా కూల్గా రోడ్ల మీద తిరుగుతుంటాడు. స్టెఫనీ వాడి దగ్గరికి వెళ్ళి రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిందంట కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. దానికి వాడు ఫైర్ యాక్సిడెంట్ అయింది, బట్ నేను తప్పించుకుని బయటకు వచ్చేసానని చెప్తాడు. అప్పుడు స్టెఫనీ వాడితో ఒక ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకున్నావని ఇంకో ప్రమాదం జరగదని గ్యారంటీ లేదు, చావు నీ వెనకే తిరుగుతోంది, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటది. బట్ వాడు మాత్రం స్టెఫనీ మాటలు అంత సీరియస్గా తీసుకోకుండా తనతో వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ఎరిక్ సిస్టర్ జూలియా జాగింగ్కి వెళ్తుంటది. అప్పుడు ఒక బాల్ స్పీడ్గా వచ్చి ఆమెకి తగలడంతో ఆమె డస్ట్బిన్లో పడిపోతుంది. మున్సిపాలిటీ బండి జూలియాతో సహా ఆ చెత్తనంతటిని ట్రక్లో వేసేసుకుంటుంది. ఇక ముగ్గురు తనని సేవ్ చేయడం కోసం ఆ ట్రక్ వెనక పరిగెడుతూ వెళ్తారు. ట్రక్ ఆపమని వీళ్ళంతా అరుస్తుంటారు. కానీ ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం పాటలు పెట్టుకుని ఉండడం వల్ల వీళ్ళ అరుపులు అసలు వినిపించవు. ఈలోగా స్టెఫనీ ట్రక్ ఎక్కి జూలియాని బయటకు లాగాలని చూస్తుంది. బట్ ఆ మిషన్ అప్పటికే ఆన్ అయ్యి జూలియాని క్రష్ చేయడంతో స్టెఫనీ కళ్ళ ముందే జూలియా చనిపోతుంది. కట్ చేస్తే ఈసారి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టెఫనీ చెప్పే మాటల్ని పూర్తిగా నమ్మి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఎరిక్ చనిపోతాడని తను రాంగ్గా ఎస్టిమేట్ చేయడం వల్లే జూలియా చనిపోయిందని స్టెఫనీ చాలా బాధపడుతుంటది. అప్పుడు బ్రెండా స్టెఫనీతో నువ్వు రాంగ్గా ఎస్టిమేట్ చేయలేదు, ఎరిక్ హావర్డ్కి రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాదు, నాకు ఒక వ్యక్తితో మ్యారేజ్ అయింది, అతనికి నాకు ఎరిక్ పుట్టాడు. బట్ వాడు నన్ను బాగా టార్చర్ చేస్తుండడంతో వాడిని వదిలేశాను. ఆ తర్వాత నేను హావర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం, మాకు జూలియా అండ్ బాబీ పుట్టారని చెప్తుంది. అయితే ఈ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ చనిపోయేది బాబీ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎలాగైనా సరే బాబీని కాపాడాలనుకుంటారు. ఐరిస్ ఇచ్చిన బుక్లో జేబీ అనే వ్యక్తి చావు నుంచి తప్పించుకుని బయటపడిన ఒక పర్సన్ని కనిపెట్టాడని రాసి ఉంటుంది. సో ఆ జేబీని కలిస్తే బాబీని కాపాడడానికి ఏదైనా దారుంటుందేమో చెప్తాడనుకుంటారు. బట్ వీళ్ళకి ఆ జేబీ ఎవరో తెలీదు.
ఐరిస్ తనకి రాసిన ఉత్తరాల్లో హాస్పిటల్లో ఉండే జేబీ అనే ఫ్రెండ్ని తను కలిసినట్టుగా రాసిందని డార్లిన్కి గుర్తొస్తుంది. ఫైనల్గా జేబీ కొంత దూరంలో ఉన్న హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడని కనిపెట్టి అందరూ అతని దగ్గరికి వెళ్తారు. ఈ జేబీ ఎవరంటే స్కై వ్యూలో ఐరిస్ ఒక చిన్న పిల్లవాడిని కాపాడినట్టు స్టెఫనీకి కలలో కనిపించింది కదా, ఆ చిన్నపిల్లవాడే ఈ జేబీ అన్నమాట. జేబీ వాళ్ళందరినీ చూసి మీరిక్కడికి ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు, హావర్డ్ జూలియా రాలేదంటే వాళ్ళు ఈ పాటికే చనిపోయి ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు స్టెఫనీ జేబీతో చావుని మోసగించి బయటపడిన ఒక పర్సన్ని మీరు కనిపెట్టారంట కదా, అసలు ఈ చావు నుంచి బయటపడడం ఎలా అని అడుగుతుంది. దానికి జేబీ ఈ మృత్యువేట నుంచి తప్పించుకోవడానికి రెండే దారులున్నాయి. ఫస్ట్ది, చావు మీ ఎదురుగా వచ్చినప్పుడు మీరెవరైనా వేరే వ్యక్తిని చంపేస్తే అతనికి ఎంత ఆయుష్ మిగిలిందో అదంతా మీకు వస్తుంది. ఇక రెండో దారిలో అయితే మీరు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. అదెలా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే ఒక ఆమెకి చావు ఎదురవడంతో ఆమె గుండె ఆగిపోయింది. బట్ ఒక డాక్టర్ ఆమెను తిరిగి బ్రతికించాడు. టెక్నికల్గా ఆమె చనిపోయి తిరిగి బ్రతికింది కాబట్టి మృత్యువేట అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత చావు ఎవరిని వెంటాడలేదని చెప్తాడు. ఆ రెండు దారుల్లో వీళ్ళు దేన్ని ఎంచుకోవాలో ఏం అర్థం కాక ఇంకేదైనా దారుంటే చెప్పండి అని బతిమలాడతారు. అప్పుడు జేబీ వాళ్ళతో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు మనల్ని వదిలిపెట్టదు. నిజమేంటంటే నా ఫ్రెండ్ ఐరిస్ చనిపోయింది, ఖచ్చితంగా మీరు కూడా చనిపోతారు. మీరు చనిపోయిన తర్వాత ఇక నా వంతు వస్తుంది, నేను కూడా ఖచ్చితంగా చనిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబీని ఎలా కాపాడాలో స్టెఫనీకి అసలు ఏం అర్థమవ్వదు. ఎరిక్ బాబీతో నువ్వు బ్రతికి బయటపడాలంటే రెండో దారి సేఫ్ అని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. బట్ వాళ్ళు వెళ్లడం స్టెఫనీ వాళ్ళు గమనించరు. ఎరిక్ అండ్ బాబీ ఒక ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్ళి పీనట్ కేక్ని తీసుకుంటారు. ఎందుకంటే బాబీకి పీనట్స్ అంటే అలర్జీ, వాడవి గాని తిన్నాడంటే వితిన్ సెకండ్స్లోనే చనిపోవచ్చు కూడా. వాళ్ళ కేక్ని తీసుకునే సమయంలో ఆ మిషన్ నుండి ఒక స్ప్రింగ్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ మిషన్ ఎదురుగా ఉన్న ఒక రూమ్లోకి వెళ్తారు. ఇక్కడ ఎరిక్ ప్లాన్ ఏంటంటే బాబీ పీనట్ కేక్ని తినగానే వాడి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇన్ కేస్ వాడు గాని చనిపోతే హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించి వాడిని బతికించొచ్చు. బాబీ గాని బతికితే ఇక అక్కడితో చావులు ముగిసిపోతాయని ఎరిక్ ప్లాన్ వేస్తాడు. ఎరిక్ బాబీని రూమ్లోనే ఉండమని చెప్పి వీల్ చైర్ కోసం బయటకు వెళ్తూ డోర్ని క్లోజ్ చేస్తాడు. ఆ సమయంలో అనుకోకుండా ఎంఆర్ఐ మిషన్ ఆన్ అవుతుంది. కట్ చేస్తే బాబీ పీనట్ కేక్ని తింటాడు. వెంటనే వాడికి అలర్జీ స్టార్ట్ అయ్యి కింద పడిపోతాడు. ఈలోగా ఎంఆర్ఐ మిషన్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ పెరిగిపోయి చుట్టుపక్కల ఉన్న ఐరన్ అండ్ స్టీల్ వస్తువుల్ని తన వైపు లాగేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో అది వీల్ చైర్ని కూడా తన వైపుకు లాక్కోవడంతో దానితో పాటు దాని ముందున్న ఎరిక్ కూడా ఫోర్స్గా ఆ మిషన్కి తగులుకొని చనిపోతాడు. ఎరిక్ చేతిలో బాబీకి కావాల్సిన యాంటీడోట్ ఉంటుంది. బాబీ చిన్నగా పాక్కుంటూ వెళ్ళి యాంటీడోట్ని వేసుకుంటాడు. ఎంఆర్ఐ మిషన్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ చాలా పెరిగిపోవడంతో అది రూమ్ బయట ఉన్న వస్తువుల్ని కూడా లాగడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఈ వస్తువులన్నీ ఇలా ఎందుకు వెళ్తున్నాయని హాస్పిటల్లో ఉండే ఒక స్టాఫ్కి డౌట్ వచ్చి ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇంతకుముందు ఫుడ్ మిషన్లో ఊడిపోయిన స్ప్రింగ్ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఫోర్స్గా వెళ్ళి బాబీ తలకి తగలడంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఎరిక్ అండ్ బాబీ చనిపోవడంతో ముగ్గురు చాలా బాధపడతారు. బయట ప్రపంచంలో ఉంటే మనకు చావు తప్పదని తిరిగి ఐరిస్ ఉన్న క్యాబిన్కి వెళ్ళాలనుకుంటారు. ఐరిస్ ఆ క్యాబిన్లో ఉన్నంతకాలం తనకి కానీ తన ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రమాదం జరగదు. తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తను చనిపోయింది అండ్ ఫ్యామిలీలో కూడా ఇప్పటి వరకు చాలామంది చనిపోయారని వీళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల డార్లిన్ ఆ క్యాబిన్లో ఉండాలని డిసైడ్ అవడంతో ముగ్గురు అక్కడికి స్టార్ట్ అవుతారు. అలా వెళ్లే సమయంలో స్టెఫనీ బ్యాగ్లో ఉన్న ఐరిస్ బుక్లో నుండి ఒక కాయిన్ కింద పడుతుంది. ఆ కాయిన్ ఒక ముసలావిడికి దొరకడంతో ఆమె దాన్ని తీసుకుంటుంది. 1968లో స్కైవ్యూ దగ్గర ఐరిస్ ఆ పిల్లవాడి దగ్గర నుంచి కాయిన్ లాగేసుకుంటుంది కదా, ఆ కాయినే ఇదన్నమాట. కట్ చేస్తే ముగ్గురు ఐరిస్ క్యాబిన్ దగ్గరికి వెళ్తారు. స్టెఫనీకి ఆ ప్లేస్ని చూస్తే చావు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో నడిచి వెళ్లడం ప్రమాదకరమని వ్యాన్తో గేట్ని బ్రేక్ చేసుకుని డైరెక్ట్గా ఇంటి ముందుకు వెళ్తారు. దానివల్ల ఇంటిపైన కొంచెం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. స్టెఫనీ వ్యాన్ నుండి దిగుదామంటే తన సీట్ బెల్ట్ స్టక్ అయిపోయి ఉంటుంది. చార్లీ అండ్ డార్లిన్ దాన్ని తీయాలని చూస్తుండగా స్టెఫనీ వాళ్ళతో మీరు ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళండి, మీరు అక్కడికి సేఫ్గా చేరితే నాకు వ్యాన్లో ఉన్నా కూడా ఏం అవ్వదని చెప్తుంది. ఇక ఇద్దరూ ఫాస్ట్గా వ్యాన్ని దిగి ఇంట్లోకి వెళ్ళిపోతారు. డార్లిన్ ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఇంకెవరికి ఏం అవ్వదు, అందరం సేఫ్ అయిపోయామని అనుకుంటారు. బట్ ఆల్రెడీ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంటుంది. ఇంటిపైన ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని స్పార్క్స్ ఇంట్లోకి ఎంటర్ అవుతాయి. వితిన్ సెకండ్స్లోనే ఇల్లంతా బ్లాస్ట్ అయిపోతుంది. బట్ డార్లిన్ దాన్ని ముందే పసిగట్టి చార్లీని బయటకు తోసేస్తుంది. అక్కడ జరిగిన బ్లాస్ట్ వల్ల స్టెఫనీ ఉన్న వ్యాన్ నీళ్లలోకి పడిపోవడంతో స్టెఫనీ నీళ్లలో ఇరుక్కుపోతుంది. డార్లిన్ చార్లీతో వెళ్ళి మీ అక్కని కాపాడు అని చెప్తుండగా ఒక పెద్ద పోల్ ఆమె మీద పడడంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఇక చార్లీ వెంటనే వ్యాన్లోకి వెళ్ళి నీళ్లలో ఇరుక్కునిపోయి ఉన్న స్టెఫనీని బయటికి తీసి తనకు సిపిఆర్ చేయడంతో స్టెఫనీ స్పృహలోకి వస్తుంది.
చనిపోయిన తనని చార్లీ బతికించడంతో ఇక ఆ మృత్యువేట ఇక్కడితో ఆగిపోయిందని ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొన్ని రోజులు గడిచిపోతాయి. ప్రజెంట్ చార్లీ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ గ్రాండ్గా జరుగుతుంటుంది. అక్కడికి చార్లీ యొక్క నైబర్ అయిన ఒక డాక్టర్ కూడా వస్తాడు. వాళ్ళందరూ మాట్లాడుకుంటుండగా స్టెఫనీ ఆ డాక్టర్తో చార్లీ తనని కాపాడిన విషయం షేర్ చేసుకుంటుంది. అండ్ ఆ డాక్టర్కి కూడా జరిగిన ఇన్సిడెంట్ గురించి కొంచెం ఐడియా ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ స్టెఫనీతో టెక్నికల్గా చెప్పాలంటే నువ్వేం చనిపోలేదు, జస్ట్ స్పృహ కోల్పోయావంతే అని చెప్తాడు. ఆ డాక్టర్ మాటలు వినగానే చార్లీ అండ్ స్టెఫనీకి భయం మొదలవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ స్టెఫనీ చనిపోయి తిరిగి బ్రతికిందని అనుకుంటారు. ఇప్పుడు అది నిజం కాదని తెలియడంతో ఆ చావు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుందని ఇద్దరికీ భయం స్టార్ట్ అవుద్ది. అండ్ అప్పటికే స్టెఫనీకి ఏదో ప్రమాదం రాబోతుందన్నట్టు అనిపిస్తుంటుంది. మరోవైపు ఆ ముసలావిడ పర్సు నుండి ఆ కాయిన్ కింద పడి అది రోల్ అవుతూ వెళ్ళి ట్రాక్ జంక్షన్లో అడ్డంగా ఇరుక్కుంటుంది. దానివల్ల ఒక ట్రైన్ ట్రాక్ తప్పి స్టెఫనీ వాళ్ళు నివసిస్తున్న ప్లేస్ వైపు చాలా ఫాస్ట్గా వస్తుంటుంది. చార్లీ అండ్ స్టెఫనీ దాని నుంచి తప్పించుకోవాలని చాలా స్పీడ్గా పరిగెత్తుతారు. కానీ ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. మేబీ ఇది నిజమైన ఎండింగ్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే జరగబోయే ప్రమాదం స్టెఫనీకి ముందే తెలుస్తుంది కదా. అందువల్ల ఇది తనకి విజన్లో కనిపించుండొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సీక్వెల్ కానీ తీస్తే స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వచ్చేమో. జస్ట్ ఇది నా అజంప్షన్ మాత్రమే, లేదా ఇది నిజమైన ఎండింగ్ కూడా అయి ఉండొచ్చు. ఈ మూవీ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.